హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్న ప్రతి డౌట్కి మీకు క్లారిటీ ఇద్దామనే వీడియో చేస్తున్నాను. అయితే ఇవన్నీ నేను కంటెంట్ కోసం చేయట్లేదు, కానీ నిన్న అలాగే మొన్న ప్రీవియస్ వీడియోస్లో చాలామంది అయితే ఇవే కామెంట్స్ పెడుతున్నారు. సో వీటన్నిటికీ నేను క్లారిటీ ఇస్తాను. కానీ నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకు నోటిఫికేషన్ రావడానికి ఇంకా మ్యాక్సిమం 10 to 12 డేసే ఉన్నాయి. మీరు ఇప్పటి వరకు ఈ డౌట్స్ తెలుసుకోవడంలోనే ఉన్నట్లయితే ఎక్కడ అప్లై చేయాలి ఏంటి అనే దాంట్లో మీకు ఇంకా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఈ చిన్న చిన్న డౌట్స్ మీదే ఉండకుండా మీరు సర్టిఫికేట్స్ ఏర్పాటు చేసుకోవడం కూడా చూసుకోండి. సో ఈరోజు అయితే ఈ ప్రతి డౌట్లు నేను మీకు క్లారిటీ ఇస్తాను. మీకు ఇవి విన్నాక కూడా ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసిన ప్రతి ఒక్కరి డౌట్ని నేనైతే క్లారిటీ చేస్తున్నాను. ఖచ్చితంగా క్లారిటీ చేసి రిప్లై ఇస్తున్నాను. మీరు వేరే ఛానల్స్లో కనుక వెళ్ళి చూసినట్లయితే వాళ్ళు జస్ట్ వీడియోస్ చేస్తారు, అలాగే అలా పోస్ట్ చేసి వదిలేస్తారు, కానీ డౌట్స్ అనేవి క్లారిటీ చేయరు. నేనైతే కామెంట్స్లో రిప్లై ఇవ్వడంతో పాటు ఇంకా మీకు క్లారిటీ అవ్వట్లేదేమో అని అయితే ఒక వీడియో కూడా చేస్తున్నాను. సో ఇప్పుడైతే టైం మార్నింగ్ 5 o'clock అయింది. నేను ఇంత ఎర్లీగానే లేచి ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి వీడియో కూడా చేస్తున్నాను. ఐ హోప్ మీరందరూ నా కష్టాన్ని గుర్తించి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే పైన కనిపిస్తున్న ప్రతి డౌట్ని 1 by 1 అయితే క్లియర్ చేస్తాను. తప్పకుండా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మాత్రమే మీకు ప్రతి డౌట్కి క్లారిటీ అలాగే ఆన్సర్ అనేది వస్తుంది. సో ఫస్ట్ వన్, కట్ ఆఫ్ అనేది ఎలా తెలుసుకోవాలని అయితే కామెంట్స్ చేస్తున్నారు. కట్ ఆఫ్ అనేది మనం క్లారిటీగా ఈ ఇయర్ ఇంత ఉంటుంది అని అయితే చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ కి 2024లో అందరూ 90% ఉన్న వాళ్ళే అప్లై చేసినట్లయితే అప్పుడున్న కాంపిటీషన్ ని బట్టి వాళ్ళలో షార్ట్ లిస్ట్ చేసి 85%, 90% అలాగా సెలెక్ట్ చేస్తారు. కానీ ఇప్పుడున్న ఈ ప్రెసెంట్ ఉన్న నోటిఫికేషన్స్ లో అయితే అందరూ 100% ఉన్న వాళ్ళే అప్లై చేస్తున్నారు. కాబట్టి అనేది మనకి 90% కంటే తక్కువ ఉండదు. మనకైతే 90% కంటే ఎక్కువ మార్క్స్ ఉంటేనే వాళ్ళు మనకి షార్ట్ లిస్టెడ్ అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటుంది. సో కట్ ఆఫ్ గురించి ఇదన్నమాట. మీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. కట్ ఆఫ్ అనేది మీరు ఓన్ గా ఎలా చెక్ చేసుకోవాలంటే, మనం గూగుల్లో కానీ క్రోమ్లో కానీ వెళ్ళి ఇండియా పోస్ట్ లేదంటే ఆన్లైన్ జీడిఎస్ ఎంగేజ్మెంట్ అని టైప్ చేసినట్లయితే మనకి అన్నిటికంటే టాప్ లో ఒక వెబ్సైట్ వస్తుంది. అది మనం క్లిక్ చేసినట్లయితే గనక మనకి లెఫ్ట్ సైడ్ లాస్ట్ లో అంటే కింద బాటమ్ లో లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్ లో మనకైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని అయితే ఒక టెక్స్ట్ కనిపిస్తుంది. అది మనం క్లిక్ చేస్తే మనకు స్టేట్ వైజ్ అన్ని ఒక్కొక్క స్టేట్ కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అలాగా ఒక్కొక్క స్టేట్ లైన్ వైజ్ గా కనిపిస్తాయి. అందులో మీరు ఏ స్టేట్ లో అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్ క్లిక్ చేసినట్లయితే అందులో మనకి ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు అని అయితే వస్తుంది. అందులో మీరు ఒక్కొక్క లిస్టు ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. అంటే కట్ ఆఫ్ ఎంత ఉంది, ఎన్ని మార్క్స్ ఉన్న వాళ్ళకి ఈ స్టేట్ లో జాబ్ వచ్చింది, ఏ క్యాస్ట్ ఉన్న వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అని అయితే అందులో క్లారిటీగా ఉంటుంది. అది మీరు చెక్ చేసుకుని ఓపెన్ చేసి మీ క్యాస్ట్ ఏది, మీకు ఎన్ని మార్క్స్ ఉన్నాయి, అలాగే మీకున్న క్యాస్ట్ కి మీ మార్క్స్ కి మీరు అప్లై చేయాలి అనుకున్న స్టేట్ లో సెలెక్ట్ అవుతామా లేదా అనేది అయితే మీరు ఇక్కడ ఇది చూసుకున్నట్లయితేనే మీకు ఆటోమేటిక్ గా అర్థమైపోయింది. ఇదైతే కట్ ఆఫ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఐ హోప్ మీకు ఈ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఇండియాలో ఎక్కడెక్కడ అప్లై చేసుకోవచ్చు అని అయితే డౌట్ అనమాట. అయితే ఆల్ ఇండియాలో మనం టోటల్ ఇండియాలో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. బట్ దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంటే మనం ఏ స్టేట్ లోనైనా అప్లై చేసుకోవచ్చు, కానీ వాటికి తగ్గ ఎలిజిబిలిటీ మనకు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది గమనించండి. అది కాకుండా నేను సౌత్ లో, ఒడిస్సాలో, లేదంటే కేరళలో, చెన్నైలో, కర్ణాటకలో అప్లై చేసుకుంటాను, లేదంటే నార్త్ లో, మణిపూర్ లో అప్లై చేసుకుంటాను, ఇలాగా చాలా మంది అడుగుతున్నారు. అదంతా కరెక్టే, కానీ ఆ టర్మ్స్ అండ్ కండిషన్ లో మనకి ఎలిజిబిలిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కి అక్కడ ఆ స్టేట్ లో మాట్లాడే భాష, లాంగ్వేజ్ అనేది మన ఎస్ఎస్సి మెమోలో తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే మనం ఆ స్టేట్ కి ఎలిజిబుల్ అవుతాము. ఫర్ ఎగ్జాంపుల్ కి నేను ఇక్కడ ఒకటి చెప్తాను మీకు. మన 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఇంగ్లీషు అలాగే హిందీ, తెలుగు ఈ 3 లాంగ్వేజెస్ గా ఉంటాయి. ఈ 3 ఏ స్టేట్ లో అయితే లాంగ్వేజెస్ గా ఉంటాయో ఆ స్టేట్స్ లో మనం అప్లై చేసుకోవచ్చు. కొందరు అడుగుతున్నారు ఒడిస్సాలో అలాగే కర్ణాటకలో అప్లై చేసుకోవచ్చా. మన 10th క్లాస్ లో ఒడియా భాష లేదు, అదే విధంగా కన్నడ లేదు. ఈ 2 లేని స్టేట్స్ లో మనం అసలు ఎలా అప్లై చేసుకుంటాం. కొన్ని లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అంటే అది వేరు. లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఇన్ ద సెన్స్ కొన్ని ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కి నార్త్ స్టేట్స్ లో మణిపూర్ లేదంటే మేఘాలయ ఇలాంటి కొన్ని నార్త్ స్టేట్స్ లో అయితే లోకల్ లాంగ్వేజెస్ ఉంటాయి, ట్రైబల్ లాంగ్వేజెస్. ఆ స్టేట్
స్టేట్ లో ఆ డివిజన్ లో మనం అప్లై చేస్తే అక్కడ లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా అడుగుతారు. కాబట్టి మన 10th క్లాస్ మెమోలో అవన్నీ లేవు. మన 10th క్లాస్ మెమోలో ఉన్న స్టేట్స్ లో మనం అప్లై చేసుకుంటే మనకు బెనిఫిట్. అక్కడ మనకి లోకల్ లాంగ్వేజ్ ట్రైబల్ దగ్గర మనకు ఆ సర్పంచ్ గనక సర్టిఫికేట్ ఇవ్వకపోతే మీకు జాబ్ వచ్చినా యూజ్ లేనట్టే. మీరు అక్కడ రిస్క్ ఉండే స్టేట్స్ ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మనకు తెలుగు స్టేట్స్ ఉన్నాయి, అలాగే హిందీ ఉన్న స్టేట్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ ఉన్న స్టేట్స్ ఉన్నాయి. మీరు ఈ మధ్యప్రదేశ్ లో కానీ, అలాగే బీహార్ లో కానీ, యూపీలో కానీ, జార్ఖండ్ లో కానీ, ఛత్తీస్గఢ్ లో కానీ ఇవన్నీ ట్రై చేయొచ్చు. మీరు ఈ రిస్క్ లేని స్టేట్స్ అన్ని వదిలేసి రిస్క్ ఉన్న స్టేట్స్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇదైతే ఆల్ ఇండియాలో ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలి అనే దాని మీద ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ఎన్ని మార్క్స్ ఉంటే జాబ్ వస్తుంది అని అయితే డౌట్స్ చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్ లో. అయితే ఎన్ని మార్క్స్ ఉంటే జాబ్ వస్తాయి అనే దానికైతే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలాగా ఉంటది. అంటే ఆ ఇయర్ లో అప్లికెంట్స్ ని బట్టి వాళ్ళ మార్క్స్ అయితే డిపెండ్ అయి ఉంటది. మనకి ప్రీవియస్ డేటాలో చూసినట్లయితే 100/100 ఉన్న వాళ్ళకి మన తెలుగు స్టేట్స్ లో అసలు వాళ్ళకి మాత్రమే వచ్చింది. రిమైనింగ్ 95%, 96 ఉన్నా సరే రాలేదు. 98 లేదా 100 ఉన్న వాళ్ళకి మాత్రమే మన తెలుగు స్టేట్స్ లో జాబ్ వచ్చింది. సో ఎన్ని మార్క్స్ కి జాబ్ వస్తుందంటే ఇది మనం ఖచ్చితంగా ఈ ఇన్ని మార్క్స్ వస్తేనే జాబ్ వస్తాయి అని అయితే చెప్పలేము. మనం అప్లై చేసే స్టేట్ ని బట్టి, మనకున్న కేటగిరీని బట్టి, వీటన్నిటిని బట్టి అది డిపెండ్ అయి ఉంటది. కాకపోతే మాక్సిమం ఇప్పుడున్న కాంపిటీషన్ లో ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళకే జాబ్ అనేది రావడం జరుగుతుంది. బిలో 400 ఉన్న వాళ్ళైతే అసలు ఎక్స్పెక్ట్ చేయడం కూడా అనవసరం. కనీసం 400+ ఉన్నా సరే మేబీ రావచ్చేమో ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ అయినా అని ఒక థాట్ అయితే ఉండొచ్చు. కానీ బిలో 400 అయితే అసలు ఇప్పుడున్న కాంపిటీషన్ లో జాబ్ అయితే రాదు. బట్ ఎవరు ఎలిజిబుల్ అంటే జస్ట్ మనకి 10th క్లాస్ పాస్ అయితే చాలు ఎలిజిబుల్. కానీ జాబ్ అనేది మనకు వచ్చే ఛాన్సెస్ ప్రెసెంట్ ఉన్న కాంపిటీషన్ లో 400 కంటే ఎక్కువే ఉండాలి మార్క్స్. ఒక ఛాన్స్ ఉంటదేమో అని ఒక థాట్ అంతే. నెక్స్ట్ మనకైతే 550+ మార్క్స్ ఉన్న వాళ్ళు, అలాగే 550 కంటే తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు ఎక్కడ అప్లై చేస్తే జాబ్ వస్తుంది అనేది అయితే క్లారిటీ ఇస్తాను. బికాస్ చాలా మంది కామెంట్స్ లో నాకు ఇన్ని మార్క్స్ ఉన్నాయి అని చెప్తున్నారు, కానీ కేటగిరీ ఏంటి, ఏజ్ ఏంటి అనేది అయితే మెన్షన్ చేయట్లేదు. కానీ మనకైతే జస్ట్ మార్క్స్ ని బట్టి చెప్పలేము, మన కేటగిరీని బట్టి కూడా అది బేస్ అయి ఉంటది. సో నేను ఇక్కడైతే ఒక క్లియర్ కట్ గా మీకు ఒక బేస్ గా ఒక ఇన్ఫో అనేది ఇస్తాను. మనకు 550 కంటే ఎక్కువ మార్క్స్ ఉన్నట్లయితే మనకి తెలుగు స్టేట్స్ లో జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటది. లైక్ ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ వీటిలో జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటది. నాకైతే 566 మార్క్స్ వచ్చాయి. అయినప్పటికీ నాకు తెలుగు స్టేట్ లో 2 times అప్లై చేసినా రాలేదు. తర్వాత నేను మధ్యప్రదేశ్ లో అప్లై చేస్తే ఇక్కడ జస్ట్ 1 time కే వచ్చేసింది. తెలంగాణ, ఆంధ్రాలో హోప్ అనేది ఉంటది 550 కంటే ఎక్కువ మార్క్స్ ఉన్నట్లయితే. ఎగ్జాక్ట్ గా 550 ఉన్నా సరే తెలుగు స్టేట్స్ లో ప్రెసెంట్ ఉన్న కాంపిటీషన్ కి కష్టంగానే ఉంటుంది. కాబట్టి మీరైతే 550 కంటే ఎక్కువ ఉంటే మీరు ఇంకా మేము నార్త్ లో రాలేము అనుకున్నట్లయితే తెలుగు స్టేట్స్ లోనే అప్లై చేసుకోండి. ఇఫ్ మీకు లక్ ఉన్నట్లయితే అక్కడ కూడా మీకు జాబ్ వస్తుంది. నెక్స్ట్ మనకి 550 మార్క్స్ కంటే తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు ఎక్కడ అప్లై చేసుకోవాలంటే 550 కంటే తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా అదంతా మన చాయిస్ అన్నమాట. కానీ నేను ఈ వీడియోలో చెప్తుంది ఏంటంటే 550 కంటే తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళకి మనకి తెలుగు స్టేట్స్ లో ప్రెసెంట్ ఉన్న ఈ టఫ్ కాంపిటీషన్ లో ఎక్కువ అప్లికెంట్స్ లో జాబ్ అనేది రావడం చాలా కష్టం. కాబట్టి ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళైతే నార్త్ స్టేట్స్ లో అప్లై చేసుకోవడం బెటర్. ఆ నార్త్ స్టేట్స్ లో కూడా నేను చెప్పిన స్టేట్ కాదు, మీకు ఏ స్టేట్ కన్వీనియంట్ గా ఉంటుంది అంటే కొంతమందికి బీహార్ అంటే రిస్క్ ఏమో, అక్కడ పీపుల్స్ ఎలా ఉంటారో అనేది అయితే కొంచెం భయంగానే ఉంటుంది ఆ పేరు వినగానే. కాబట్టి మీరు ఏ స్టేట్ లో అప్లై చేసుకోవాలి నార్త్ లో అనేది మీ పర్సనల్ చాయిస్ అన్నమాట. కానీ బీహార్ గురించి నాకు తెలియదు, కానీ ఎంపీ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ ఈ స్టేట్స్ లో అయితే మీరు అనుకున్నంత వైలెంట్ గా ఏముండదు, అంతా నార్మల్ గానే ఉంటుంది. అయితే ఇక్కడ హిందీ మాట్లాడడం లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుందా లేదా అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. సో ఈ మార్క్స్ ఉన్న వాళ్ళు ఈ స్టేట్స్ లో అప్లై చేసుకోండి. ఈ డౌట్ కూడా మీకు క్లారిటీ అయిందని అనుకుంటున్నాను. మీ అందరితో పాటు నాకు కూడా ఒక డౌట్ ఉందన్నమాట. అంటే మీ అందరి డౌట్స్ నేను ఒక్కడనే క్లారిటీ చేయగలను, కానీ నా ఒక్క డౌట్స్ మీరు అందరు కలిస్తేనే క్లారిటీ అవ్వగలదు. బికాస్ చూసేది మీరే కాబట్టి. అయితే మీరు అందరు కలిసి నాకు కామెంట్ లో తెలియపరచండి. ఇలాగా పోస్టర్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, లేదంటే డే రొటీన్ లో వర్క్స్ చేస్తూ మీకు అందులో ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలా అనేది అయితే మీరు కామెంట్ చేయండి. సో దట్ నేనైతే ఆ డే రొటీన్ లో వర్క్స్ చేస్తూ మీకు ఇలాగా ఈ పోస్టర్ దానికి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. ఐ హోప్ ఈ వీడియోలో మీకు అన్ని డౌట్స్ అనేవి క్లారిటీ అయ్యాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలనేది మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. Bye bye.